ఒక కపుల్ గొడవ పడ్డరే అనుకోండి, వీడి పాపం ఏదో చేసి ఉంటారు, దానికి ఆవిడ హర్ట్ అయి ఉంటుంది. ఆ హర్ట్ నేను ఇక్కడ అయినా అని స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పకుండా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి, అందులో సిగ్నల్ వెళ్తూ ఉంటుంది ప్రతిసారి, అంటే నేను హర్ట్ అయినా అని. మనోడికి ఏమో ఫస్ట్ సిగ్నల్స్ అర్థం కావు, కొంచెం డ్రామా అయితే కనిపిస్తుందండి ఒక రిలేషన్షిప్ లో గర్ల్ సైడ్ నుంచి. ఆడవాళ్ళు ఒక ప్రాబ్లమ్ ని చెప్తారంటే అర్థం మిమ్మల్ని వినమనే తప్ప సాల్వ్ చేయమని కాదు. కోచింగ్ సెంటర్ కి వెళ్తారు, అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది. కాలేజ్ అంటారు, అక్కడ ఒకటి ఉంటుంది. ఆఫీస్ అంటారు, అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ప్రేమ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటో వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పూర్వము ఒక చెట్టు నాటేవాళ్ళు, కానీ ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు నాటుతున్నారు. ఒకటి చచ్చిపోయినా ఇంకోటి బతుకుతుంది. ఒక రైట్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడం ఎట్లా? యాక్చువల్ గా రైట్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ లేదు. అది ఇప్పుడు వాడు ఎవడో ఏదో ఐఫోన్ కొన్నాడు, నేను కొట్టా. వాడు కారు కొన్నాడు, నేను కొట్టా. సో ఇట్లా అందరూ ఎక్కడికో చోటికి పరిగెత్తుతున్నారు. రియలైజ్ అయ్యి బయటకు రావడం ఎట్లా అండి? ర్యాట్ రేస్ ఎట్లాంటిదంటే ట్రెడ్మిల్ మీద పరిగెత్తడం లాంటి. చివరికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళలేడు, అక్కడే ఉంటాడు. పెళ్ళైన అమ్మాయి అవకాశం వస్తే అమ్మగారింటి పోవాలని చూస్తుంది. ఎందుకంటే అక్కడ నేను ఎలా ఉంటానో, ఎప్పుడు నిద్ర లేస్తానో, ఎంత తింటానో, ఎలా తింటానో ఎవ్వరేమనుకోరు అనుకుంటారన్న భయం లేదు, జడ్జిమెంట్ ప్రసక్తే లేదు. జనరల్గా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎవరైనా అవతలని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు, అదే నిజం అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళే మోసపోతారు. మోటివేషన్ ఫైర్ లాంటి, దానికి వేసే వుడ్డు కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. ముందుకెళ్ళాలంటే ఫియర్లెస్ ఉండాలి అని చాలా మంది చెప్తుంటారు. ఈ భయం నుంచి ఎట్లా బయటపడాలి? ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అన్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ సక్సెస్. అది విజయంలో భాగం అని తెలుసుకుంటే నువ్వు ముందుకెళ్తావు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్.